హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారా? అండ్ దిస్ ఈజ్ రాజ్ గాయత్రి అండ్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ ఏ రియల్ లైఫ్ వెడ్డింగ్ సిరీస్. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటేనే మీకు అర్థమై ఉండొచ్చు. అండ్ దిస్ ఈజ్ మై పెళ్లి సారీ షాపింగ్ మాట. సో ఫైనల్లీ, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్. సో వీడియో ఎంత కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. సో డు నాట్ డిలే, గెట్ ఇన్ టు ద వీడియో. పెళ్ళి అనగానే హ్యూజ్ టెన్షన్ ఉంటది. ప్రెషర్ ఉంటది. ఆఫ్‌కోర్స్ పెళ్లి కూతురికైతే ఇంకా ఎక్కువ ఉంటదనుకోండి. నాకైతే అలాగే ఉన్నది. దట్టు పెళ్లి షాపింగ్ అంటేనే కొద్దిగా హ్యూజ్ ప్రెషర్ ఉంటదనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఏ శారీ తీసుకోవాలో తెలీదనమాట. లైక్ శారీస్ గురించి అంత నాలెడ్జ్ అయితే నాకు తెలీదు. ఓకే. నచ్చితే తీసుకునేదాన్నమాట. సో, అంతవరకే తెలుసు. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ మేము వరమహాలక్ష్మికైతే వచ్చామమాట. నాకు వాళ్ళ రిసీవింగ్ గానీ, లైక్ వాళ్ళు చూపించడం గానీ అస్సలంటే అస్సలు నచ్చలేదు. అట్‌లీస్ట్ నాకు వీడియోస్ గానీ, ఫోటోస్ కూడా తీసుకొనివ్వలేదమాట. ఇంకా మాకేమి నచ్చక బయటకొచ్చేసామనమాట. సో, మేము స్టార్ట్ చేయడమే షాపింగ్ అటు ఇటుగా టైంలో స్టార్ట్ చేశాము. సో, ఓకే. పక్కనే ఒక రెస్టారెంట్ అక్కడికి వెళ్ళామమాట. ఆ రోజు ఏంటో తెలీదు, అసలు టైం బ్యాడో కూడా తెలీదు నాకు. సో, ఆర్డర్ పెట్టిన ఫుడ్ కూడా చాలా డిలే వచ్చిందన్నమాట. సో, అప్పటికి అందరం ఆకలితో ఉన్నాము. సో, ఇంకా అలా వెయిట్ చేస్తూ ఓపికగా కూర్చున్నామన్నమాట. సో, ఇంకా వచ్చి రాగానే ఫాస్ట్‌గా ఫుడ్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ షాపింగ్ అనేది స్టార్ట్ చేసాలి. ఎందుకంటే మాకు టైం లేదు. సో, మాకు విఘ్నేష్ శుభ్యానికి పెళ్ళికి 5 డేస్ మాత్రమే గ్యాప్ ఉంది. ఆ 5 డేస్‌లో మాత్రమే మేము ఇవి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలమాట. రాజమండ్రిలో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. బట్ నేను కొన్ని అనుకోని వెళ్ళాను. దట్ టూ స్టార్టింగే నాకు అలా అవ్వడం ఏంటో అర్థం కాలేదు. ఆ రోజు ఏంటంటే కొద్దిగా రాజు వర్క్‌లో ఉండి మంత్ ఎండింగ్ వల్ల రాలేదన్నమాట. సో, ఇంక సర్లేండి అది పక్కన పెట్టేస్తే అమ్మ వాళ్ళు మీల్స్ చెప్పుకున్నారు. ఫుడ్ వస్తుంది. నేను మంచిగా ఫ్రైడ్ రైస్ చెప్పుకొని ఫుల్‌గా తినేసి ఇంక మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్‌కి అందరికీ తెలుసు. నా ఎంగేజ్‌మెంట్ శారీ షాపింగ్ ఎక్కడైతే చేశానో ఇంక అక్కడికే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయానమాట ఫైనల్లీ. ఎందుకో తెలీదు గానీ సో, మంచి వైబ్ అనిపిస్తది వెళ్ళగానే. సో, రిసీవ్ చేసుకోవడం గానీ, వాళ్ళు చూపించే విధానం గానీ అండ్ దట్ టూ కస్టమర్ మైండ్‌సెట్ బట్టి మనకిలా టైప్ ఆఫ్ కావాలి అంటే కంపల్సరీ తీస్తారన్నమాట. సో, నాకు అది నచ్చుతది. ఇదేం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో, నా పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఫీడ్‌బ్యాక్ అయితే ఇస్తున్నాను అంతే మీకు. ఎలాగైనా సరే ఈరోజు షాపింగ్ ఫినిష్ చేసుకోవాలని అనుకున్నాను ఇంకా గట్టిగా. ఎందుకంటే నాకు టైం లేకుండే. సో, ఎలాగైనా సరే ఇక్కడే ఏదో ఒకటి సెట్ చేసుకోవాలని అనుకున్నాను. సో, ఎంట్రన్స్ అవ్వగానే మంచి వైబ్ అనిపిస్తదన్నాను కదా! సో, చూసారా? సో, వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి కనిపిస్తారన్నమాట. సో, మంచిగా అనిపిస్తది నాకు. నడిచి 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 దా మన బైక్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! నాకు పట్టు శారీస్ మీద అంత నాలెడ్జ్ అయితే లేదు. బట్ ఒక కలర్ అయితే అనుకోని వెళ్ళాను నేను. నాకు గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో తీసుకోవాలనని. సో, నా మైండ్ సెట్‌కి తగ్గట్టు వాళ్ళకంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వాళ్ళ దగ్గరున్న హ్యూజ్ కలెక్షన్స్ అన్నీ నాకు చూపిస్తూ ఉన్నారన్నమాట. సో, చాలానే తీశారు అసల శారీస్ అనేవి. కొద్దిగా కాస్ట్ ఎక్కువలోనే చూపించండి. నెక్స్ట్ మనకి ఈ టైప్‌లో కావాలంటే 10,000లో ఉంటాయి. 10,000 నుంచి చూపించు. అందులో తీయమంటారా? మరి సిట్టింగ్ అంతా కెస్ట్ చేసి చాలా సారీస్ చూసానమాట. కొన్ని సారీస్ అయితే పిక్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. వీళ్ళ దగ్గర నాకు నచ్చిందేంటంటే, లైక్ ఎన్ని సారీస్ తీసుకున్నా అన్ని సారీస్ కట్టి చూపిస్తారు. అది నాకు ఇష్టం మాట. సో, ఇది కూడా నాకు నచ్చి బాగా పక్కన పెట్టానమాట సారీ. సో, ఇదేంటంటే రెడ్ అండ్ లైక్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చిందన్నమాట. సో, ప్యూర్ పట్టు మాట. సో, జెర్రీ అదంతా. ఈ 2, 3 పట్టేసి ఆ! నచ్చినయి పక్కన పెడదామననే. ఒకసారి మీకు షాప్ వేసి చూపిస్తాను. ఇది పక్కన పెట్టు. పాప ఇంద్రని ఆనంద బ్లూ అమ్మా పాప పట్టులో నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ ఒక్కోటి తీసి నాకు చూపిస్తుందనమాట. బట్ అయినా సరే మనకి మన మైండ్‌కి సెట్ అవ్వట్లేదు ఏమి. పాపం రెడ్ అన్న వల్ల సో, రెడ్ మీద కాంబినేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసి చూపిస్తున్నారు. మనకి అస్సలు అంటే అస్సలు సెట్ అవ్వలేదు ఎందుకో.
లైక్ నా మైండ్‌కి నేను అనుకున్న శారీ ఇలా ఉండాలని అనుకున్నాను కదా! అది యాహ్! ఈ శారీ అన్నదైతే నాకు అప్పటికి అంతగా అయితే సెట్ అవ్వలేదు ఇంకా. సో, వన్ బై వన్, వన్ బై వన్ ఇంకా తీస్తూనే ఉన్నారు శారీస్ అనేవి. నిజంగా ఆ రోజు రాజు రాలేదు లక్కీ అని అంటాను. ఒకవేళ వచ్చుంటే బలైపోయాడు పాపం. సో, అమ్మాయిలు అంటేనే షాపింగ్‌కి అంత టైమ్ టేకన్ తీసుకుంటాం కదా! సో, మనకి నచ్చినంత వరకు షాప్ చేస్తూనే ఉంటాము. సో, యాహ్! ఇక్కడైతే నేను చెప్పిన శారీస్ అయితే తీస్తున్నారన్నమాట. సో, వన్ బై వన్ కొద్దిగా ఇంచుమించు నేను అనుకున్న టైప్ ఆఫ్ శారీస్ అయితే తీస్తున్నారు. ఇదేంటంటే లైక్ పింక్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్స్‌లో ఉన్నదన్నమాట. సో, ప్యూర్ పట్టు మాట ఇది. సో, మేమెళ్ళింది శ్రావణ మాసమేమో. సో, కొద్దిగా ఆఫర్ టైమ్‌లో వెళ్ళాం మేము. సో, యాక్చువల్లీ నేను ప్రైస్ అడగకుండానే సో, శారీస్ అనేవి చూపించామనడం వల్ల వాళ్ళు చూపిచ్చేస్తూ ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు వేస్తున్న శారీస్ ఇవన్నీ 25,000 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. నేను లాస్ట్‌లో తెలుసుకున్నాను ఆ విషయము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అన్నమాట. సో, చూడ్డానికి మీకు అంతగా క్లియర్‌గా ఉండకపోవచ్చు. బట్ రియల్‌గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. లైక్ బ్రైడల్ శారీస్ అంటే ఇలాగే ఉండాలి కదా! అని అనిపిస్తాయన్నమాట. సో, వేరేగా వేయాలి. అంటే ఈ ఆఫర్‌లో ఉన్నాయి. ఇప్పుడు అవునా? మనకి 15,000కి 11,000 పడ్డాయి. నెక్స్ట్ 20,000కి 15,000 పడతాయి. ఒకసారి అవి కూడా తీసుకొచ్చు. టోకెన్ ఉందంటే ఇది అందులో డబ్బులు ఉన్నాయండి. అది ఎందుకు ఇచ్చావు మరి? నేను ఇచ్చానండి బాబు. యెస్. ఫైనల్ నేను అనుకున్న సారీ అయితే తీశారన్నమాట. సో, వెయ్యగానే వెంటనే చేపట్టి లాగేసానన్నమాట. సో, అంత నచ్చింది. లైక్ చూడగానే లైక్ అట్రాక్టివ్‌గా కనిపించింది కళ్ళకి. అదేంటంటే లైక్ రెడ్, గోల్డ్, లైట్ సిల్వర్ వచ్చి ప్యూర్ జరీతో ఉందన్నమాట. సో, నేను ప్రైస్ ట్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తున్నాను. ఎంత పడుతున్నాయి ఏంటా అని. సో, ఇప్పుడు తీస్తున్నవన్నీ ఇంచుమించు అలాంటివే మాట. సో, చాలా బాగున్నాయి ఇవన్నీ కలెక్షన్స్. చూస్తున్నానే. నవ్వులాట్లోనే చూడడం అని. నేను చూడండి నచ్చింది ఓపెన్ చేస్తాను. ఏదైనా ఒకసారి మీ ఇప్పుడు ఇవి చూపిస్తున్నవన్నీ న్యూ కలెక్షన్స్ మాట. లైక్ బ్రైడల్‌కి లైక్ నా మైండ్ సెట్ తగ్గట్టు ఇలా నేను ఏవైతే అనుకున్నానో ఇప్పుడు రిక్వైర్మెంట్స్. సో, నాలాగా ఆలోచించిన వాళ్ళకి ఇవి ది పర్ఫెక్ట్ శారీస్ అంటాను. సో, మంచిగా అట్రాక్టివ్‌గా పెళ్లి కూతురులా అనాలంటే ఇవి ది పర్ఫెక్ట్ శారీస్ అంటానమాట. సో, ఫైనల్లీ 3 శారీస్ అయితే పిక్ చేసుకొని, ఫైనలైజ్ చేసుకొని పక్కన పెట్టాను. సో, కట్టించుకుందామనని. సో, ఇంకా వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు నాకు హ్యూజ్ కలెక్షన్స్ అన్నీ. సో, ఒక్కో దాని మీద ఒక్కొక్కటి మించి ఒక్కోటి ఉన్నదన్నమాట. సో, అంత బావున్నాయి. సో, చెప్పాను కదా! నాకు కలర్ కాంబినేషన్ నచ్చి వెంటనే తీసుకున్న శారీ మాట ఇదైతే. సో, ఫస్ట్ అదే కట్టించుకుంటున్నాను. కట్టగానే అసలు ఎంత మంచిగా అని నాకే అనిపించింది. పెళ్లి కూతురులా ఉన్నాను నిజంగానే. సో, అక్కడ వాళ్ళ అందరూ నన్ను చూసి చాలా బ్లష్ అయ్యాను నేనైతే. సో, అంత బావుందన్నమాట శారీ. సో, చాలామంది బావుంది అని అన్నారు. సో, ఇంకా అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళ, అత్తయ్య వాళ్ళు కూడా సో, చాలా బావుంది, బాగున్నావు అని అనగానే ఇంకా లైక్ ఇది కట్టించుకుని ఇంకొక 2 శారీస్ ఉన్నాయి కదా! అవి కూడా కట్టించుకొని ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి తీసుకుందాం ఫిక్స్ అయిపోయాను.
కట్టించుకున్న వెంటనే వీడియో క్లిప్ తీసుకొని రాజుకైతే సెండ్ చేశాననమాట. సో, ఎలా ఉంది చెప్పండి అనని. సో, లైక్ చిన్ని చిన్ని ఫ్లవర్స్ వచ్చి సో, రెడ్ కాంబినేషన్, గోల్డ్ కాంబినేషన్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో, ఇది నార్మల్ రెడ్ కూడా కాదు. టమాటో రెడ్ మాట. సో, నా ఫెయిర్‌నెస్‌కి అండ్ లైక్ నా కలర్‌కి బాగా సెట్ అయిందనమాట. సో, ఇక్కడ అందరిని అడుగుతున్నాను ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? చెప్పండి అనని. చాలా బ్రైట్గా ఉంటుందండి సార్. దగ్గరగా తీయండి ఇది. అది ఇదిగో కలర్. అలాగే ఒకసారి కింద నుంచి చాలా పైన దాకా పట్టున్నారండి. వారికి కలర్ డిజైన్ కూడా తెలుస్తుంది. ఎవరు చూస్తున్నారా? అదే. ఇది ఇంకో సారీ మాట. సో, ఇదేంటంటే కాంబినేషన్ లైక్ బేబీ పింక్, గోల్డ్, లైట్ సిల్వర్ వచ్చున్నదనమాట. సో, చాలా బాగుంది ఇది కూడా సారీ. అంతేనండి. దగ్గర తీసుకుంటే బార్డర్ ఒకటి తేడా వస్తుంది. 15 వేలు. అది ఇది నాకు డిఫరెన్స్ కింద ఏం అనట్లేదే. కలర్ డిఫరెంట్ మధ్యలో కలర్ డిఫరెంట్. ఇది కట్టేగా చాలా లుక్ వచ్చిందనమాట. సో, ఇది కూడా చాలా బావుంది. బట్ బేబీ పింక్ అవ్వడం వల్ల కొద్దిగా నా కలర్‌లో కలిసిపోయిందనమాట ఇదైతే. కానీ బావుంది ఇది కూడా. లైక్ దానిలాగా ఉన్నది. కొద్ది కలర్ డిఫరెన్స్ అంతే మాట. సో, ఇది కూడా వెంటనే క్లిప్ తీసుకొని రాజుకైతే సెండ్ చేసేసాను నేను. ఇది లాస్ట్ సారీ మాట ఇంకా వేర్ చేయడం అయితే. సో, ఇది మీరు ఫస్ట్ చూసుంటారు. లైక్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అన్నాను కదా! సో, అది. ఇది కూడా ఆల్ ఓవర్ మొత్తం చిన్ని చిన్ని ఫ్లవర్స్‌తో అయితే వచ్చున్నది. ఇది కూడా జరీ మాట. ప్యూర్ పట్టు. రండి. ఏదైనా ఈ నెలలో రండి. ఈ నెలలో ఆర్డర్. ఈ 3 శారీసు ట్రైల్ వేసాను. సో, ఈ 3 క్లిప్స్ తీసుకొని నేను రాజుకి ఆల్రెడీ సెండ్ చేసేసాననమాట అప్పటికే. సో, నాకెందుకు ఇష్టం అని అన్నాను కదా! లైక్ ఫ్రీ టు టేక్ పిక్స్ మాట ఇక్కడ. వాళ్ళే సపోర్ట్ చేస్తారు. పిక్స్, వీడియోస్ తీసుకోండి అని. నాకు అందుకే ఇష్టం ఈ షాపింగ్ మాల్ అంటే. సో, ఫైనల్లీ నా పెళ్లి సారీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, నాకు చాలా నచ్చి తీసుకున్న సారీ మాట. సో, ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు ఇంకేవో సమ్ సారీస్ చూస్తామని చెప్పి కిందకి వెళ్తున్నారనమాట. నేను ఏ సారీ తీసుకున్నాను అన్నది సో గెస్ చేసి చెప్పండి. మాక్సిమం అందరికి తెలుస్తదని అనుకుంటున్నాను నేను. సో, నాకు కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి. నా సారీ వచ్చి నియర్లీ 25,000 మాట. యెస్ 25,000 అసల హ్యూజ్ అమౌంట్. సో, నాకు ఆఫర్‌లో వస్తది నియర్లీ 16,000-17,000 పడిందనుకుంటా. ఆ 17,000 కూడా చాలా హ్యూజ్ అమౌంట్ అనే చెప్తాను నేను. సో, నేను అనుకున్న రేట్ ఒకటి, సో తీసుకున్న రేట్ ఒకటి మాట. అంత అమౌంట్ అయితే నాకు అస్సలు పెట్టాలనిపించలేదు. కానీ శారీ నచ్చింది. సో, రాజుకి అన్నీ చెప్పాను డీటెయిల్‌గా. "నీకు నచ్చిందా? తీసేసుకో" అని అన్నారింకా. సో, పెళ్ళికే కదా! సో, తీసుకో పర్లేదు అని అంటే ఇంకా తీసేసుకున్నాననమాట ఆ శారీయే. సో, గెస్ చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్‌లో ఏ శారీ తీసుకున్నాను అన్నది. బిల్లింగ్ చేసేద్దాం అని చెప్పి ఇంకా బిల్లింగ్ కౌంటర్‌కైతే వస్తాననమాట. సో, ఫైనల్లీ బాబోయ్! 17,000 పెట్టి తీసేసుకున్నాను. సో, చాలా ఎక్స్‌పెన్సివ్ అసలా.
చాలామంది మైండ్ సెట్స్‌లో అయితే అది తక్కువే అనిపించొచ్చు. బట్ నాకు లైక్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి అంత అమౌంట్ అంటే చాలా ఎక్కువ అసల. బిల్లింగ్ ఫినిష్ చేసి శారీ తీసుకున్నప్పుడు నా ఫేస్‌లో అసల ఆ హ్యాపీనెస్ చూడండి. సో, మొహం అంతా వెలిగిపోతుందన్నమాట. సో, అంత హ్యాపీగా అనిపించింది నాకు. శారీ అండ్ జ్యువెలరీ కూడా పర్ఫెక్ట్‌లీ సెట్ అయిపోయాయి ఈసారి నాకు. ఇంకా మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో, అప్పటి వరకు మన ఛానల్‌ని ప్లీజ్ డూ లైక్, షేర్, comment and do not forget to subscribe channel Raj Gayatri Official. See you next vlog. Bye bye.